విషయం కూడా స్పష్టమైంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేల్చుకున్నాం. ఇవాళ విషయం ఏంటంటే నిన్నెవరో చెప్తున్నారు మిత్రులు, రేవంత్ రెడ్డి గారు రజతోత్సవ సమానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుకొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురు చూసిండట. కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్ రెడ్డి. నన్ను ఒక్క మాట అనడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అననట్టు అర్థం కానట్టు అన్నాడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట. మళ్ళా బాధతోటి ఆ 4 మంత్రులను పిలిచి ఎట్లా నన్ను అనలేదు, కనీసం మీరన్న ప్రెస్ మీట్ పెట్టండి అంటే వాళ్ళు అడ్డమైనటువంటి రీతిలో కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వేలుతూ అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక విషయం, తెలంగాణ ఇచ్చింది అని చెప్పని వాళ్ళ మంత్రులందరూ కూడా ఎలుగెత్తి మాట్లాడినారు. నిన్న తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పని మీరు ఇవాళ డప్పులు కొట్టవలసిన అవసరం లేదు. సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి సోనియా గాంధీని అవమానిస్తున్నటువంటి ఒక పార్టీ మీది. కానీ కేసీఆర్ గారు ఒక దార్శనికుడు, కృతజ్ఞతకు మారుపేరు. అందుకే మొట్టమొదటి తొలి అసెంబ్లీ సమావేశంలోనే సోనియా గాంధీ గారి కృతజ్ఞతలు చెప్పిండ్రు. టైమ్ అండ్ అగైన్ సందట్లో సడేమియాల లెక్క మీరు చేసేటువంటి అడ్డమైన పనులను చేస్తారు, అరాచకాలకు పాల్పడతారు, దోపిడికి పాల్పడతారు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, ప్రజలను పీడించుక తింటారు. ప్రశ్నిస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పని ఒక షీల్డ్ను ముందు పెట్టుకొని శిఖండి రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఇవాళ చేస్తూ ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ కొన్ని విషయాలు నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది ట్రైలర్ మాత్రమే, ఎల్కతుర్తి సభ ట్రైలర్ మాత్రమే. రానున్నటువంటి ఒక 3-3.5 సంవత్సరాల పాటు మీ భరతం పట్టడానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధమైంది. అయిపోయింది, మీ హానీమూన్ అయిపోయింది, మీ టైం అయిపోయింది. 16 నెలల పాటు ఎంత టైం ఇవ్వాలనో అంత టైం ఇచ్చిండ్రు, ఎంత ఓపిక పట్టాలనో అంత ఓపిక పట్టిండ్రు. ఇవాళ మీరు ప్రజా పాలన పేరు మీద అధికారంకి వచ్చి ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఒక దుర్మార్గులు మిమ్మల్ని భరతం బట్టి ప్రజాస్వామికంగా మీకు బుద్ధి చెప్పేందుకోసం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కలుతున్న ఒక బలమైనటువంటి సంకేతాన్ని నిన్న కేసీఆర్ గారు ఇచ్చినారు. ఇకనైనా నేను మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశం, ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. విమర్శ చేయాలా. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిసెంట్, క్రిటిసిజం, మ్యూచువల్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన క్రిటిసిజం చేసే ముందు, విమర్శ చేసే ముందు, ప్రతివిమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు ఇచ్చే ఏ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిండ్రా? ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో మీరు అమలు చేసిండ్రా? నేను ఒక విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇది మీరు మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా. పొన్నం ప్రభాకర్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతక్క కానీ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరందరూ వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా,
100 రోజుల్లో చేస్తామన్నారు కదా. ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లేసిండ్రా? కాదు కదా. మీరు ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు. అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేయిస్తారు, వాగ్దానాలు చేయిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్యపెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇందులో ఒక్కటైనా వాగ్దానం మీరు ఇందులో 6 గ్యారంటీలు మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు. సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తారండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే? నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలే. 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే నువ్వు ఎక్కడ? కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను. క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు ఇవాళ. ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు. యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు. తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పారంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకేమన్నా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించేట హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్టాలు జాంతానాయి, హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను గమ్మత్ పొంగులేట్ ఏమైనా మాట్లాడిండు అంటే నేను ఏమన్నా అనుకుంటా. సీతక్క మాజీ నక్సలైట్, ఆమె మాజీ నక్సలైట్. కొంత ఆమె అంటే గౌరవంగా కూడా మేమందరం వ్యవహరిస్తాం. హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆమె పట్ల కొంత గౌరవంగా ఉంటాం. ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి? భారతదేశంలో ఒక్కడే ఒక నాయకుడి, వాళ్ళ దమ్మున్న నాయకుడి, వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న